చంద్రబాబు ఇస్తే అప్పుల్లోకి వెళ్ళదా? పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఇంకా ఎక్కువ ఇస్తా అంటున్నాడు. మరి జగన్ వస్తే శ్రీలంక అయింది ఇంకోటి అయింది అన్నప్పుడు మరి వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఏం చేయలేరు. కులం చూడం, మతం చూడం, రాజకీయం చేయడం, రాజకీయాలు చూడం. ప్రతి ఒక్కరికి అందరికి అందుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓసీ అని లేదన్న, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి. వీడికి రాలేదని చూపించాను. మరి రేపు రానున్న ఎన్నికల్లో 2-3 పార్టీలు కలిసి పొత్తుతో రెండు కాదన్నా, కాంగ్రెస్ కలుపుకోమను. అంతే. ఎన్ని కాదు, కావాలంటే ఇంటర్నేషనల్ కాంగ్రెస్ కలుపుకోమను. బీజేపీ ఏదైనా రాని. వై నాట్ 175 అంతే. జనసేన ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? నథింగ్. పీకే అనేవాడు నథింగ్ అంతే. వాడినేదో మీడియా హైలైట్ చేయడం తప్ప వాడనేది నథింగ్. ఫ్యాన్స్ ఉన్నారు, యువత ఉంది, చిటికేస్తే నా ఫ్యాన్స్ పరంగా, సినిమా పరంగా వాడిని చాలా హైలైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనున్నా, వాడు సినిమా బాగుంటే నేను చూస్తాను, నేను కాదండు. ఎందుకంటే పరిస్థితులకు అనుగుణంగా బాగానే తీయొచ్చు, చేయొచ్చు. కానీ ఓటు మాత్రం జగన్కే. నాకు ఓటు తెలిసిన తర్వాత జగన్ లాగా ఇంకొక చేయరా. రాజశేఖర్ రెడ్డి గారు జగనే. అన్న మా ఊర్లో నా చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్ని, నేను నా స్కూల్లో 7th వరకు చదువుకున్నా అన్న. మా ఏరియాలో ఇంతవరకు ఆ స్కూల్ పట్టించుకునే వాళ్ళు లేరు. జగన్ వచ్చిన తర్వాత ఆ స్కూల్ కి కొత్తగా క్లాసులు కానీ లేదా వాల్స్ కానీ గేట్లు కానీ జగన్ గవర్నమెంటే చేసింది. ఇంకోటి ఎవరు పట్టించుకున్న పావని పోలా. కేవలం జగన్ అయితే జగన్ గారిని పట్టుకొని కొంతమంది కావాలని సైకో అని తిడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫుల్ ట్రాన్స్పరెంట్ గా వర్కులు జరుగుతున్నాయి అన్న. అంటే అవినీతి లేదు, లంచం అనేది లేదు. ఒకప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఎవరెవరు ఎంత డబ్బులు పెట్టారా. నిన్న బర్త్ సర్టిఫికేట్ కోసం 7,000 కట్టా. ఇవాళ సచివాలయంలో పెట్టుకుంటే వాలంటీర్ తెచ్చి ఇంటికి ఇస్తున్నారు. ఇదివరకు ఎవడిచ్చాడు? వాలంటరీ వ్యవస్థ అన్నారు కాబట్టి వాలంటరీ వ్యవస్థను తీసేయాలని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా. వాడి కాదు కదా, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనేవాడు వైసీపీకి పనిచేసినప్పుడు వాడు బీహారోడు గోండా రాయేది ఇంకోటి. అదే ఇప్పుడు వాడిని కలుపుకొని తెచ్చి వాడి అంటే ఏం లేదు. వాడికి తెలుసు, పీకేకి తెలుసు, టీడీపీకి తెలుసు. గ్రౌండ్ లెవెల్ లో ఏమీ లేదు. గ్రౌండ్ లెవెల్ లో ఓన్లీ వైసీపీనే, వాడికి తెలుసు. ఇప్పుడు జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు సీఎం పదవి మాకని అనుకుంటున్నారు కదా. నిన్న నారా లోకేష్ గారు చంద్రబాబు గారికి ఇస్తామన్నారు. ఏమంటారు వాళ్ళు? అది సైనిక్స్ తెలుసుకోవాలి, పిల్ల సైనిక్స్ తెలుసుకోవాలి. ఎప్పటికైనా అదే జరిగేది. ఇప్పుడు వీడి పార్టీ కట్టి 10 ఏళ్ళు జన సైనికులు ఏమన్నారంటే సీఎం సీటు మాదే అనేసి సవాల్ విసురుతున్నారు. అదే అంటే ఇప్పుడు కూడా తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. వాడే చెప్పాడు. వాడెందుకు ఇప్పుడు నిన్న లోకేష్ గారు మీటింగ్ పెట్టాడు. ఏం చెప్పాడు? సింపుల్ గా చెప్పాడు, మేము ఫుల్ క్లారిటీగా ఉన్నాం, చంద్రబాబు అనేవాడు సీఎం అని. మరి ఇప్పుడు అదే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఓటేసేయడానికి అందరు తెలుసుకుంటారు ఓటేసేయడానికి. మళ్ళీ జగన్ గారు జెండా ఎక్కడం ఖాయం అంటారు. ఖాయం కాదన్నా, 30 ఏళ్ళు జగనే. 175 జగనే.